నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మిథ్యాబింబాలు ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. నీలవేణి జుట్టును ఇంకా చీర చెంగుతో తుడుచుకుంటూనే మీ ప్రయాణం ఎక్కడికి అడిగింది మధుమూర్తిని. ముందు తిరుపతి వెళ్తున్నాను చెప్పాడు. దేనికోసం? శాంతి కోసం. లేచిపోతే ఎక్కడో అక్కడ దొరుకుతుందనే ఆశ ఉంటుంది, కానీ పిచ్చివాడిలా చచ్చిన దానికోసం వెతకటం దేనికి అంటూ పక్కున నవ్వింది. మధుమూర్తి ఆమె మాటలకు నిర్వీణుడయ్యాడు. నోట మాట పెగల్లేదు. ఏమంటున్నారు మీరు? ముందుకు వంగి తీక్షణంగా అడిగాడు. నేను అన్న దాంట్లో తప్పే ఉంది. మన జీవితాలకు శాంతి మళ్ళీ ఎలా లభిస్తుంది? చచ్చిన వ్యక్తులు తిరిగి ఎలా రాలేరో మన జీవితాల్లో శాంతి అంతే. మరణించిన వాళ్ళను కాల్చి బూడిద చేసినట్లే మనల్ని ఆ సంఘటనలు కాల్చి బూడిద చేశాయి. అందుకనే శాంతి కోసం వెళ్తున్నాం అనుకోవటం ఆత్మను వంచుకోవటమే. కాదంటే జరిగిన దుర్ఘటనలు మర్చిపోవటానికి 4 ప్రదేశాలు తిరుగుతున్నాం అనుకుంటే సరిపోతుందిగా అంది. మిమ్మల్ని కూడా కలుపుకుంటున్నారా? మీ ప్రశ్నకు సమాధానం కోసం నా ప్రాణం తీస్తున్నారు కదా అంది. ఆమె మాటలకు కొద్ది క్షణాల వరకు కన్నార్పకుండా ఆమె వంకే చూస్తూ ఉండిపోయాడు మధుమూర్తి. తన బెడ్డింగ్ మీద కూర్చుని ఆమె విడివడిన నల్లని జుట్టును ఎంత పైకి లాక్కుంటున్నా నేలను తాకుతూనే ఉంది. ఆ కేశ సంపదను వెనక నుండి ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే అనుకోకుండా గతించిన తన భార్య శాంతి వెన్ను తడుతూ గుర్తుకొచ్చింది. అతను ఒక్క క్షణం కూడా అక్కడ కూర్చోలేకపోయాడు. బయటకొచ్చి ముళ్ళ మీద నుంచున్నట్టుగా నిల్చుని చీకట్లు కమ్ముకున్న ఆకాశంలోకి కళ్ళు చించుకొని చూశాడు. శాంతి, నువ్వెక్కడున్నావు? ఈ ప్రపంచంలో నన్ను ఒంటరివాణ్ణి చేసి నా సుఖశాంతుల్ని తీసుకుని తిరిగి రాలేని మరొక ప్రపంచంలోకి ఎందుకు వెళ్ళావు? శూన్యంలోకి చూస్తూ ఎంతసేపు అలా ఉండిపోయాడో అతడికే తెలీదు. ఏమిటో ఆలోచిస్తున్నారు అంత దీక్షగా? మాట వినపడేసరికి ఉలిక్కిపడి వెనుతిరిగాడు. నవ్వుతున్న నీలవేణి. కలవరపడ్డాడు. లేదు, ఏమీ లేదు అన్నాడు. పోనీయండి, రైలు రాబోతున్నది, లోపలికి రండి అంది అదే నవ్వుతో. వెనుతిరిగి లోపలికి వచ్చిన మధుమూర్తిని మీకే ఊరికి టికెట్లు ఇవ్వమంటారు అడిగాడు స్టేషన్ మాస్టర్. ప్రశ్నార్థకంగా నీలవేణి మొహంలోకి చూస్తూ మధుమూర్తి జేబులో నుండి పర్సు తీశాడు. మీరు వెళ్లే చోటుకే నాకు తీసుకోండి. చేతి సంచిలో నుంచి డబ్బు తీసింది. ఉండనేయండి, తర్వాత చూసుకుందాం. మధుమూర్తి స్టేషన్ మాస్టర్కు డబ్బిచ్చాడు. ఆమెను చూస్తూ ఉంటే అతనికి ఒక్కొక్క క్షణంలో భయం వేస్తోంది. ఆమెతో యాదృచ్ఛికంగా కలిసిన ఈ ప్రయాణం అపశృతిలా అనిపిస్తోంది. తర్వాత కొద్ది నిమిషాల్లోనే రైలు వచ్చింది. హడావుడి పడుతూ ఇద్దరు మొదటి తరగతి పెట్టివైపు నడిచారు. మధుమూర్తి తల ఉంచుకొని ఫుట్బోర్డు మీద కాలు పెట్టబోతూ ఉండగా లోపల నుండి ఫుల్ సూట్లో ఉన్న ఒక వ్యక్తి దిగుతూ, హలో మధుమూర్తి గారు, వెయిట్ ఏ మినిట్, నన్ను దిగనివ్వండి అన్నాడు. మధుమూర్తి చటుక్కున తలెత్తాడు. డాక్టర్ సుధాకర్. సారీ అన్నాడు కాలు పక్కకు తీసుకుంటూ. సుధాకర్ కళ్ళు మధుమూర్తి వెనకగా నిలబడి ఉన్న నీలవేణిని చూడగానే వింతగా నవ్వాయి ఎందుకో. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు అన్నాడు. ఏదో అలా బయలుదేరాను. మధుమూర్తి మెట్లెక్కిన తర్వాత వెనుతిరిగి నవ్వుతూ అన్నాడు. ఓ దట్స్ ఆల్ రైట్, ఎక్స్క్యూజ్ మీ, వస్తాను. సుధాకర్ నవ్వుతూ ముందుకు సాగిపోయాడు. నీలవేణి ఎక్కింది. మధుమూర్తికి సుధాకర్ గొంతు మాటలు వింతగా వినపడ్డాయి. తలెత్తి చూసేసరికి నీలవేణి చిరునవ్వు పేదాలతో తన వంకే చూస్తోంది. మధుమూర్తి ఉలిక్కి పడ్డాడు. డాక్టర్ సుధాకర్ మాటలు అతనికి మరొకసారి చెళ్ళును తగిలినట్లు అనిపించింది. ఆవేశంలో సుధాకర్కు ఏదో చెప్పాలని తలుపు వైపు పరిగెత్తాడు. అప్పటికే గార్డు చూపించిన పచ్చదీపానికి తల వంచి రైలు వికృతమైన శబ్దంతో ముందుకు కదిలింది. నల్లబడిన ముఖంతో గేటు దాటిపోతున్న డాక్టర్ను రెప్పవాల్చకుండా తదేకంగా చూస్తూ అలా వాకిటి వద్ద నిలబడిపోయాడు మధుమూర్తి. వార్త అంటూ ఒకటి బయటికి రావాలే గాని చిలువలు పలువలుగా పెరిగి ఊరంతా వ్యాపించడానికి ఎంతోసేపు పట్టదు. అందున చెడు వార్త అయితే అది దావాలనమే అవుతుంది. ఈ విషయంలోనూ అంతే అయింది. సూర్యోదయంతో పాటే ఆ వార్త పొక్కింది. క్షణానికి సూర్యుని ఉష్ణత నలుమూలలా ప్రసరించినట్లుగానే. మధుమూర్తి చనిపోయిన ముసలి రామనాథం మాస్టారి 3వ భార్యను తీసుకొని లేచిపోయాడు అన్నది కూడా ఆ నోట ఈ నోట వ్యాపించి ఒక మహావృక్షంలా మాధవాపురంలో వేళ్లు పాతుకుపోయింది. ఈ వార్త విని సారథి కృంగిపోయాడు. వెనక నుండి ఎవరో పొడిచినట్లయింది. ఉత్కృష్టమైన ఆశయాలకు అత్యున్నతమైన ఆనందానికి నిలయం అనుకుని బువ్విళ్ళూరిన మాధవాపురం తన జీవితంలో ఒక వికృత పురం.
తనకు, తన భావనలకు, తన జీవితానికి హేయమైన స్థానం, తన జీవితంలో చెరిగిపోని చెడు ముద్ర. వేదనతో, దుఃఖంతో నిండిన హృదయంతో రాత్రి 8 గంటలప్పుడు నూనె దీపం ముందు కూర్చుని ఈ విధంగా రాయసాగాడు. వదినకు నమస్కరించి, మీ పుత్ర సమానుడు సారథి రాయనది. కోరికలు కలల్లా కరిగిపోగా విరిగిన మొక్కలే అయ్యాను నేను. ఈనాడు జీవితంలో మాధుర్యమే లోపిస్తూ ఉంటే చేదు క్షణాల్లో మునిగి తేలుతున్నాను. వదిన, క్షణాల మీద నీ ఒడిలో వాలి హృదయంలో భారం తీరేదాకా ఏడవాలనిపిస్తుంది. ఎవరికైనా ప్రపంచంలో మరెక్కడైనా శాంతి లభించే చోటు ఉంటుందేమో కానీ నాకు నువ్వు తప్ప మరేమీ కనిపించడం లేదు. అనుకున్న అమృత బంధాలన్నీ లుప్తమైపోతున్నాయి. ఈవేళ మాధవాపురంలో మధుమూర్తి నట్టింట్లో నిలబడి ఆలోచిస్తూ ఉంటే అంతా కొత్త వ్యక్తులాగానే గోచరిస్తున్నారు. రామనాథం మాస్టారు చనిపోయారు. 2-3 రోజుల నుండి ఆయన భార్య కనిపించడం లేదు. మధుమూర్తి కూడా మాయమయ్యాడు. అంతా ఏదో అనుకుంటున్నారు. నాకు రాయటానికే బాధ అనిపిస్తోంది. సిగ్గుతో తల కుంచుకుపోతోంది. నేను అనుకున్న వ్యక్తులందరూ వింత రూపాలతో ప్రత్యక్షమవుతూ ఉంటే ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్లుంది. జమీందారు గారు ఓ స్త్రీకి గర్భస్రావం చేయమని నిర్బంధించేదాకా కుసుమకు అంత నీచమైన పనిలో భాగం ఉంటుందనుకోలేదు. వ్యక్తి విలువలు మారిపోతూ ఉంటే ఒకనాటికి అధఃపాతాళానికి వెళ్ళిపోతాడేమో అనిపిస్తోంది. ఈ ఊరికి మరొక కొత్త డాక్టర్ వచ్చాడు. జమీందారు గారి మేనల్లుడు. పేరు సుధాకర్. అతనిలోదంతా సుధ అనిపించటం లేదు. శుద్ధ సీమసున్నపు ముద్దేమో మాటల సందర్భంలో తెలిసింది. మైత్రేయి అతడికి ఉద్దేశింపబడినట్లు. ఈనాడు అనిపిస్తోంది మనిషి మనసు ఎంత వికృతమైందో అని. కనిపించే దృశ్యమే నిజం కాదు. నిజమేదో మరొకటి లోపల ఉంది. ఇవన్నీ మిథ్యాబింబాలు వదిన, అసలు చిత్రాలు కాదు. ఇంకా రాయలేని వదిన. నేనందరికీ మధువునే పంచిపెట్టాలని ప్రయత్నించాను. కానీ దానిలో వాళ్ళందరూ విషమే కలిపారు. నీ ఉత్తరమే నాకు సాంత్వన. సారథి. ఊబికి వస్తున్న కన్నీళ్లతో అలాగే ఆ టేబుల్ మీద తలవాల్చి నిద్రపోయాడు సారథి. అమావాస్య చీకట్లను పోలిన సమస్యలతో అతడి హృదయం నిండిపోయింది. తన జీవితం ఒక అసమర్థుడి జీవితంలా అనిపిస్తోంది. తను ఏం తప్పు చేశాడని, ఎవరికి హాని చేశాడని ఈ శిక్ష. మర్నాడు ఉదయం యాంత్రికంగా ఆసుపత్రిలో పనులు పూర్తి చేసుకుని రోగులంతా వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా రాత్రి రాసిన జాబును మరొకసారి చదువుకుని ఇక పోస్టు చేయడానికి పంపిద్దామనుకుంటూ ఉండగా అతని వదిన చేతిరాతతో ఉన్న కవర్ వచ్చింది. ఆత్రంగా చించి చదివాడు. సారథికి దీవెనలు. మైత్రేయి విషయాన్ని నా నుండి దాచినట్లుగానే మరేదో విషయాన్ని కూడా దాచి నువ్వు కృంగిపోతున్నావు అనేది ఈ మధ్య నాకు తెలిసిన మరో విషయం. నువ్వెందుకు నా నుండి దాస్తానికి ప్రయత్నిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. నీ బాధ నా బాధ కాదా నాన్న? చెల్లెలు మైత్రేయిని అడిగానని చెప్పు. చిరంజీవులైన ఇందిరా మైత్రేయులకు దీవెనలు. పూజ్యులైన జమీందారు గారికి నా వందనాలు అందచెయ్యి. ఈ మధ్య నా మీద మరీ ఆంక్షలు అధికం చేస్తున్నారు బాబు మీ వాళ్ళంతా. కాలు కింద పెడితేనే కందిపోతానేమోనన్నంతగా భయపెడుతూ బాధ పెడుతున్నారు. ఇంతకు వాళ్ళ గాభరా అంతా ఎందుకో తెలుసా? మా చిన్నారి మరిది బాబాయ్ అవ్వబోతున్నాడని. వదిన కృష్ణప్రియ. ఈ ఉత్తరం చదివేటప్పటికి సారథి ఆనందం అవధులు దాటింది. వదిన తల్లి కాబోతోంది. ఎన్నాళ్ల పట్టో జీర్ణించకపోయిన ఆమెలోని కోరిక ఈనాటికి ఈడారబోతున్నదన్నమాట. సారథికి కాలు క్షణం ఒకచోట నిలవలేదు. క్షణం క్రితం వరకు తను అనుభవించిన వేదన, క్షోభ అంతా ఆ ఆనందంలో పూర్తిగా మర్చిపోయాడు. ఈనాడు తనకెంతో సుదినం. ఆ ఆనందంలో ఆ రోజు మరింకేమీ చేయబుద్ధి కాలేదు. లేచి స్టెతస్కోపు పెట్టెలో పెట్టి నందగోపాలకు చెప్పి బయటకు నడిచాడు. హాస్పిటల్ దాటుతూ ఉండగా వదినకు రాసిన ఉత్తరం గుర్తుకొచ్చినా పోస్టు చేయబుద్ధి కాలేదు. ఇలాంటి సమయంలో మనక్లేశం కలిగించే జాబ్ ఎందుకు రాయాలామెకు అనుకున్నాడు. ఆమె అసలుకి ఎలాంటి విషయాలు ఆలోచించకూడదు. మనసు ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకుంటూ ఉల్లాసంగా ఉండవలసిన సమయంలో అందున ఇలాంటి ఉత్తరం వెళ్ళటం తాగదు. ఊహించలేని ఉత్సాహంతో ఇంట్లో కాలు పెట్టి గోవిందును నాయర్ను పిలిచి ఆ వార్త చెప్పేటంత వరకు ఆరాటం తగ్గలేదు. తను త్వరలో బాబాయ్ కాబోతున్నాడు. తన తల్లిదండ్రుల చిరకాల వాంఛ ఈడేరబోతున్నది. భోజనం చేసి పడుకున్నాడన్న మాటే కానీ మనసు, ఆలోచనలు అతని కుటుంబంలోని వ్యక్తుల చుట్టూనే తిరుగుతున్నాయి. ఇంట్లో అంతా ఎంత ఆనందంగా ఉన్నారో కదా. కానీ తను క్షణంలో మైత్రేయి గుర్తుకొచ్చి ముఖం నల్లబడింది. ఈ ఆనంద సమయంలో మనసు చికాకు పరుచుకోవటం ఇష్టం లేక బలవంతాన మనసు నుండి ఆమె రూపాన్ని చెరిపేశాడు. మరుక్షణంలోనే బాధాపూరితమైన ఈ పరిసరాలను వదిలి 2-3 రోజులు ఇంట్లో తన వాళ్ల మధ్య అత్యంత ఆనందంగా గడపాలనిపించింది. అనుకోవటమే తడవుగా గోవిందును పంపి
నందగోపాలను పిలిపించి తను లేని సమయంలో చేయవలసిన పనులు విపులీకరించి చెప్పాడు. బండికి ఇంకా గంట టైం ఉందనగా బ్యాగులో బట్టలు పెట్టుకుని స్టేషన్కి బయలుదేరాడు. గోవింద్ స్టేషన్ దాకా వస్తానన్నా వద్దని ఆపేశాడు. అడుగులు గాలిలో తేలిపోతున్నట్లుగా ఒడివడిగా పడుతున్నాయి. తోట దాటి ఊళ్ళో కాలుపెట్టాడు. విశాలమైన జమీందారు గారి వీధిలో నడుస్తున్న అతన్ని చూసి ఎదురుగా వస్తున్న జమీందారు గారి టాంగా ఆగింది. డాక్టర్ సుధాకర్ సారథి వైపు వంగి గుడ్ ఈవినింగ్ అన్నాడు. ఇటు వెళ్తున్నారల్లే ఉంది అడిగాడు. అవును, నేను ఊరికి వెళ్తున్నాను చెప్పాడు సారథి. ఆహా, అయితే నేను విన్నది నిజమేనన్నమాట. మీరు ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నారని విన్నాను చెప్పాడు సుధాకర్. ఎవరన్నారా మాట? విభ్రాంతిగా ముందుకు వంగి అడిగాడు సారథి. ఎవరైతే ఏంలేండి, నిజం కాదా అది, రూమర్ అన్నమాట అని ఒక్క క్షణం కూడా ఆగకుండా పోనీ కరీం అన్నాడు డాక్టర్ సుధాకర్. ఇలా అడగటంలో డాక్టర్ సుధాకర్ ఉద్దేశం ఏంటి? నలుగురు అలాగే అనుకుంటున్నారా? తన మీద అలాంటి పుకార్లు లేపటానికి లోకులకు తనేం చేశాడు? తల తిరిగిపోయింది. తూలి పడబోయాడు. తనకు తెలియని ఏవో దుష్ట శక్తులు గాలి చొరలేని కోపంలోకి తోసేస్తున్నాయా అనిపించింది. అర్థం కాక మనిషి అటు ఇటు ఊగిపోయాడు. క్షణంసేపు దుష్ట శక్తులకి తల ఒగ్గితే పతనమేనేమో అనిపించింది. కానీ అవును, ఇంకేమీ లేదు, ఏవైనా జరగని. తనను జీవితంలో పరాజితుడిగా చేయాలనుకున్న వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పాలనుకున్నాడు. దృఢ నిశ్చయుడయ్యాడు. ఇన్ని వందల మైళ్ళు తన వాళ్ళందరినీ వదిలి మిత్రుడి మాట మీద వచ్చాడు. తన మిత్రుడి భార్య శాంతి హృదయ శాంతికి ఆసుపత్రి ప్రారంభించి రోగులకు సేవ చేస్తున్నాడు. తన మిత్రుడైతే తనను తాను వంచుకొని తనను మోసం చేసి వెళ్ళిపోయాడు. కానీ తాను ఎందుకు అలా చేయాలి? తను అలా చేయలేడు. దానివలన శాంతి చిహ్నంగా వెలుగుతున్న ఈ ఆసుపత్రి మూత పడిపోవటమే కాకుండా తన పరువు కూడా మంట కలిసిపోతుంది. తను సంపూర్ణంగా పరాజితుడవుతాడు. అసలు తను ఎన్నడైనా ఈ ఊరు విడిచి వెళ్దామనుకున్నాడా? లేదే. గమ్యం లేకుండా ఆలోచనల నడుమ అల్లల్లాడిపోయాడు. ఈ రోజున తను ఊరికి వెళ్తే మర్నాడు ఉదయం ఈ సుధాకర్ తను మాధవాపురం నుండి పారిపోయినట్లే ప్రచారం చేయొచ్చు. అడుగులు బరువుగా ముందుకు పడుతున్నాయి. ఎటూ పాలుపోని పరిస్థితుల్లో నడుస్తున్న అతనికి ఏడుస్తున్న లక్ష్మి గొంతు వినపడింది. చటుక్కున వెనుతిరిగాడు. బాబు, వెంటనే రండి బాబు, మా నాన్న పడిపోయాడు, నోట మాట రావటం లేదు. ఎవరు, తాతేనా? అవును బాబు, కొయ్యలా బిగుసుకుపోతున్నాడు బాబు, మా గుడిసెలో ఉన్నాడు బాబు. క్షణం ఆలస్యం చేయకుండా నిశ్చితాభిప్రాయానికి వచ్చిన వాడిలా లక్ష్మిని అనుసరిస్తూ మందుల సంచి కోసం ఆసుపత్రి వైపు అడుగులు వేశాడు సారథి పిడికిలు బిగించి. మర్నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఎండ నిప్పులు చెరుగుతున్న సమయంలో దిగువ తిరుపతిలో రైలు దిగారు మధుమూర్తి, నీలవేణి. రైలు దిగుతూ ఉండగానే నాకు మాత్రం ఆకలి బ్రహ్మాండంగా అవుతున్నది, ఆత్మారాముని సంతృప్తి పరచందే ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేను అంది నీలవేణి నవ్వుతూ. మధుమూర్తి నీలవేణిని పెట్టి వద్ద కూర్చోమని చెప్పి ఆమె ఇచ్చిన మరచెంపు తీసుకుని క్యాంటీన్ వైపు నడిచాడు. తనకు ఆకలి అవుతూనే ఉంది. ఉదయం గూడూరులో 2 ఇడ్లీ తిని కాఫీ తాగటమే. టిఫిన్ తిని కాఫీ తాగి ఆమెకు పొట్లం కట్టించి మరచెంబులో కాఫీ పోయించి తీసుకొచ్చాడు. దూరం నుండి తన పెట్టి మీద కూర్చుని తదేకంగా తన వంకే చూస్తున్న నీలవేణిని చూసి నిట్టూర్పు విడిచాడు. ఆమె కాంతిగల ముఖంలో కళ్ళు తడతలా మెరుస్తున్నాయి. ఆమెకే కనుక ముఖాన కుంకుమే ఉంటే ఇంకెంత అందంగా ఉండేదో కదా అనుకున్నాడు. ఆమె దీనస్థితికి జాలి చెందాడు. హృదయం బాధతో బరువెక్కింది. మీరేమైనా అనుకోండి, దరిద్రులకు ఆకలి ఎక్కువ అని ఎగతాళి చేసినా సరే నాకు కడుపు నింపుకోవడంలో మొహమాటం మాత్రం లేదు దగ్గరకొచ్చల్లా మధుమూర్తితో అంది. మంచిదేగా అన్నాడు మధుమూర్తి నవ్వుతూ. పొట్లం తీసుకుని దారాన్ని విప్పుతూ ఇంతకీ మీరు తినేసి వచ్చారా అడిగింది. అతను తిన్నానని చెప్పడంతో నేను 2 నిమిషాల్లో పూర్తి చేస్తాను, ఈలోగా పైకి వెళ్లే బస్సు సంగతి కనుక్కోండి అంది. ఒక్కొక్క క్షణంలో నీలవేణి మాటలు వింటూ ఉంటే తనకు తెలియకుండానే ఆమె తన మీద అధికారం చలాయిస్తున్నదేమో అనిపిస్తోంది మధుమూర్తికి. శాంతి ఉండగా తన ఇంటికి 1-2 సార్లు వచ్చినా ఎప్పుడు ముఖాముఖి మాట్లాడుకోలేదు. అయినా ఒక పూట కలిసి ప్రయాణం చేయటంతోనే అతి సన్నిహితుడితో మెలుగుతున్నట్లున్న ఆమె ప్రవర్తనకు వింత చెందాడు మధుమూర్తి. అతి చిన్న వయసులోనే నుదుట కుంకుమ పోగొట్టుకున్న అభాగిని. అనుకోకుండా తనకు సహప్రయాణికురాలైన ఆమె అంత త్వరగా మర్చిపోదగ్గ మనిషిలా అతడికి తోచలేదు. గబగబా గేటు దాటి దేవస్థానం ఆఫీసుకు నడిచాడు. తర్వాత గంటలోనే పైకి వెళ్లే బస్సు టికెట్లు కూడా సంపాదించగలిగాడు. బస్సు దిగుతూనే పెట్టే బెడ్డింగు కూలినెత్తికెక్కించి కాటేజీకి డబ్బు కట్టి
తాళం చెవి తీసుకునేందుకు ఆఫీస్కి వెళ్ళాడు. నేను ప్రత్యేకంగా ఒక కాటేజ్ తీసుకుందాం అనుకుంటున్నాను, మీరు అడిగాడు. భలే వాళ్లేనండి, మీతో నన్ను ఉండనివ్వరా ఏమిటి? నేను మీతోనే ఉందామనుకుంటున్నాను అంది. అతడు సిగ్గుపడ్డాడు ఆమె మాటలకు. లేదు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. మీకు అభ్యంతరం లేకపోతే నాకు అభ్యంతరం లేదు, వెళ్దాం రండి గంభీరమైన కంఠంతో అంటూ ముందుకు కదిలాడు. ఈ వెధవపేడ ఎక్కడ దాపురించిందా అని భయపడటం లేదు కదా అంది పెద్దగా నవ్వుతూ. తిరిగి గంట వరకు కాటేజీకి వెళ్ళిన ఆమెతో మాట్లాడలేకపోయాడు. తలెత్తి ఆమె ముఖంలోకి సూటిగా చూడలేకపోయాడు. స్నానం చేసిన తర్వాత మీరు వెళ్ళి కావలసిన గిన్నెలు తెస్తే వంట ప్రారంభిస్తాను అంది నీలవేణి. ఇప్పుడు మీరు వంట చేస్తారా? ఏం చెయ్యలేనన్నా మీ ఉద్దేశం? అది కాదు, ఈ పూటకు హోటల్లో భోజనం చేద్దాం పదండి, రాత్రి సంగతి తర్వాత ఆలోచించవచ్చు అన్నాడు. హోటల్కి నేను మాత్రం రాను, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిరండి అంది. నా సంగతి కాదు ఇప్పటి ప్రశ్న. సామాన్లు తెచ్చినా వండటానికి ఏమున్నాయని? సామాన్లు తెచ్చిన వారు కావలసిన సరుకులు తేలేరా? నవ్వుతూ అంది. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. ఎలా చెప్పినా అర్థం చేసుకోవలసిన అవసరం నాకు లేదు. ఆలస్యం చేయకుండా బుద్ధిమంతుడిలా చెప్పిన మాట విని వెళ్ళిరండి చీర చెంగును నడుములోకి దోపుతూ అంది. సరే, ఏం కావాలో రాసివ్వండి అభిమానం దెబ్బతిన్నవాడిలా తల వంచుకుని అన్నాడు. తర్వాత 5 నిమిషాలకు ముఖ్యంగా కావలసినవి ఒక కాగితం మీద రాసిస్తూ, ఇటు చూడండి, ప్రతిసారి మీరు ఏమండి అని పిలుస్తూ ఉంటే తల సిగ్గుతో కృంగిపోతుంది. మీకంటే చిన్నదాన్ని, నువ్వు అన్నా సరే, నీలవేణి అన్నా సరే, కాదంటే ఇంకా హాయిగా నీల అనో వేణి అనో పిలవండి అని అతడి ముఖం వైపైనా చూడకుండా తల వంచుకొని పక్క గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె మాటలకు నివ్వెరపోయాడు మధుమూర్తి. తేరుకుని బజార్కి వెళ్ళి సరుకులు, ఆఫీస్కి వెళ్ళి పాత్ర సామాన్లు తీసుకుని వచ్చేటప్పటికి గంట పట్టింది. సరుకులు తీసుకొని లోపల పెడుతూ, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడిగింది. లేదు, ఏమైనా కావాలా? నాకేమీ అక్కర్లేదు, ఇలా రండి, ఈ తలుపు దగ్గర కూర్చొని ఏమైనా మాటలు చెప్తూ ఉండండి, నేను ఒక గంటలో వంట పూర్తి చేస్తాను అంది. మధుమూర్తికి ఆమె మాటలు వింతగా తోచి సమాధానం ఇవ్వకుండానే బయటకు చూస్తూ నించున్నాడు. నా స్నేహితురాలు శాంతే కనుక ఉంటే మీరు నా మాటకు ఇంత విలువ లేకుండా చేసేవారు కాదు. కాదంటారా? గుండె మీద చేయి వేసుకు చెప్పండి, ఆమెకు కోపం వస్తుందనైనా నా మాట వినేవారు కాదు. ఇప్పుడు లేని వాళ్ళని గురించి మాట్లాడుకోవటం దేనికి? ఉన్న వాళ్ళతో మాట్లాడటం ఇష్టం లేదు, లేని శాంతిని గురించి మాట్లాడటం అంతకుముందే ఇష్టం లేదు. మరి ఏ విషయం మీద ఎవరితో మాట్లాడతారు మీరు అంది. మీతో వాదించలేను, అనవసరంగా మీకు కోపం తెప్పించడం దేనికి? అలాగే కూర్చుంటాను, కానివ్వండి అని దబదబా పీట వాల్చు కూర్చున్నాడు. మీరు నాకు కోపం వస్తుందని ఏ పని చెయ్యొద్దు, అలా అయితే ఒట్టే. మీ ఇష్టం వచ్చినట్లు చేసేందుకు మీకు పూర్తి స్వాతంత్ర్యం ఉంది. మీరేమి చిన్నపిల్లలు కారు. గతించిన భార్య, స్నేహితురాలైన ఒక విధవ కోపతాపాలకు మీరంత ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు. కాదు అని మీరు అలా చెయ్యాలని అనుకుంటే మిమ్మల్ని నిప్పుల దూకమంటాను. మీరు ఆ పని చెయ్యలేకపోగా అలుసైపోతారు. అసలే ఈ నీలవేణి మంచిది కాదు, తర్వాత మీ ఇష్టం. నోట్లో చీర చెంగు కుక్కుని ఊబికి వచ్చే నవ్వును ఆపుకోవటానికి ప్రయత్నించింది. అప్రతిభుడై కన్నార్పకుండా ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు మధుమూర్తి. కాదంటారా? నీలవేణి అంటే ఏమనుకున్నారో, మనుషుల మనస్తత్వాలను కాచి వడపోయటంలో ఘటికురాలు అంది. మీతో ఇన్ని గంటలు గడిపిన తర్వాత కూడా ఆ సంగతి తెలుసుకోలేనంత తెలివి తక్కువవాణ్ణి కాదు అన్నాడు. మనసు కష్టపెట్టుకున్నవాడు అన్నట్టుగా అన్నాడు. అదిగో మళ్ళీ కోపం వస్తుంది మీకు. ముక్కు మీద కోపం ఉన్నాళ్ళని చూస్తే నాకు మరీ అసహ్యం బాబు. అసహ్యం అనుకున్న వాళ్ళను పిలిచి ఇలా దగ్గర కూర్చున్న మాటలు చెప్పమంటాం దేనికి? నలుగురి దృష్టిలో ఇప్పుడు మీరే నాకు మగ దిక్కు గనుక అంది. అదిరిపడ్డాడు మధుమూర్తి. అదేమిటి? తెప్పరిల్లుకొని ఆ ప్రశ్న అడిగేటప్పటికి కొంతకాలమే హరించుకుపోయింది. కాదా మరి? ఏం కావాలన్నా మీరే నాకు ఇప్పుడు దిక్కు. ఇంత మారుమూల ప్రదేశంలో తెలిసిన వారు మీరే కదా. కాదు అనలేకపోయాడు. ఆమె మాటల్లో తను ఊహించినంత విపరీతార్థం లేదేమో అనిపించింది. మనసు తేలికపరుచుకున్నాడు. శాంతి మీతో ఎప్పుడైనా ఇలా తగులాడేదేనా అంది నవ్వే కళ్లతో ఆసక్తిగా చూస్తూ. ఏం మాట్లాడలేకపోయాడు మధుమూర్తి. తను శాంతికి ఎంత దూరంగా వెళ్దామనుకుంటున్నాడో. ప్రతిసారి నీలవేణి తనను అంత దగ్గరగా లాక్కొస్తుంది. క్షణక్షణం శాంతిని గుర్తు చేస్తుంది. ఏం మాట్లాడరేం? తగులాట అనలేండి, మృదువుగా ప్రణయ కలహం అంటాను అంది. ఏమో నాకు గుర్తులేదు తల వంచుకుని అన్నాడు.
అబ్బో, మీకు కోపమే కాదు సిగ్గు కూడా జాస్తే అంది నవ్వును పళ్లతో బిగించి. నేను వెళ్తున్నాను అంటూ చటుక్కున లేచాడు. అదేమిటి భలేవారే మీరు, అసలు మిమ్మల్ని పిలిచి కూర్చోమన్నది ఒక విషయం చెప్పటానికి, ఇంతకీ అది చెప్పనే లేదు అంది కడిగిన బియ్యాన్ని పొయ్యి మీద పడేస్తూ. చెప్పండి అన్నాడు. నేను చెప్పబోయే విషయాన్ని మాత్రం మీరు ఊహించి ఉండరనే నా ఉద్దేశం. అప్పటికి చూచాయిగా విషయాన్ని అందించాను కూడా. చెప్పింది మధుమూర్తి గారు. ఒక్క గంటలోనే ఇక్కడ వాళ్ళ దృష్టిలో ఎలాంటి భావన ఏర్పడిందో తెలుసా? మిమ్మల్ని నా భర్త అనుకుంటున్నారు అంది. ఉలిక్కిపడి తలెత్తాడు. కళ్ళు తిరిగినట్లు అనిపించింది. చటుక్కున లేచి వాకిటి వైపు పెద్ద పెద్ద అడుగులు వేయసాగాడు. తోట మధ్యగా నడిచి వస్తున్న సుధాకరాన్ని చూసి ఉలిక్కిపడింది మైత్రేయి. ఓ నామై, అశోకవనంలో సీతల ఏమిటి ఒంటరితనం అన్నాడు. ఒంటరిగా కాస్త ప్రశాంతంగానైనా కూర్చుందామంటే రావణాసురుడిలా నువ్వు వెంటపడుతుంటేవిగా చురక తగిలేలా అంది. నువ్వు నన్ను ఎవరితో పోల్చినా నాకు అభ్యంతరం లేదు, కానీ నేను నీ కోసమే వచ్చాననే నిజాన్ని నమ్మితే మాత్రం ధన్యుణ్ణి అన్నాడు. తెలుస్తూనే ఉందిగా. ఆ హేళనను గుర్తించకుండా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ, ఇంతకీ ఈ విషయం నీ దాకా వచ్చిందా మైత్రి అడిగాడు. ఏమిటది? డాక్టర్ సారథి ఇంతలా దిగజారిపోతాడని నేను కలలో కూడా అనుకోలేదు. అది చెప్పాలంటే నాకే ఇన్సల్ట్గా ఉంది. ఊరి బయట గూడెంలో లక్ష్మి అనే అమ్మాయి ఉంది. విలేజ్ గర్ల్ కాబట్టి కాస్త అందంగానే ఉంటుంది, కాదనను. అంత మాత్రాన తన అంతస్తైనా గుర్తించకుండా దాని వెంట పడిపోతాడా? చూసేవాళ్ళకి ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది. చిచ్చి, మేనర్లెస్ బ్రూట్. మరొకళ్ళ విషయం నీకెందుకు బావా? ముఖం పక్కకు తిప్పుకొని బాధగా అంది. అరే, నాకు అసలు నవ్వు వస్తుంది. ఊరికి వెళ్ళాలని ప్రయాణమయ్యాడా? ఒక చేత్తో సంచి పట్టుకుని నడిచొస్తూ మన వీధి దాటుతున్న సమయంలో అది కాస్త కనపడి ఏదో చెప్పింది. అంతే, వెనక్కు తిరిగల్లా దాని వెంటపడిపోయాడు ప్రయాణం మానుకుని. మైత్రేయికి కంటి వెంట నీరు ఆగలేదు. ముఖం సుధాకర్ వైపుకు తిప్పలేకపోయింది. 7 గంటల సమయంలో జమీందారు గారు టాంగాలో వచ్చారు. ఆయనను చూస్తూనే మైత్రేయి తేలిక పడింది. అప్పటి వరకు సుధాకర్తో విసిగెత్తిన ఆమెకు తండ్రి రాక సంతోషాన్ని కలిగించింది. జమీందార్ గారిని చూస్తూనే సుధాకర్, మావయ్య ఒక చిన్న మాట. ఇందాకటి నుండి మైత్రేయి విసుగ్గా ఉంది, ఏమీ తోచడం లేదు అంటున్నది. అందుకని టాంగాలో ఇద్దరం అలా కాలువ వైపు షైర్కి వెళ్ళొద్దాం అనుకుంటున్నాం అన్నాడు నవ్వుతూ. ఇప్పుడా? మైత్రేయి ఉలిక్కిపడి తలెత్తింది. వెళ్ళి రండమ్మా, దానికి ఆలోచించాలా? చల్లగా ఉంది, వెళ్ళి రండి అన్నారు జమీందారు నవ్వుతూ. లాభం లేదు మైత్రేయి, నువ్వు రాను అంటే నేను నిరాహార దీక్ష అంటే ఫాస్టింగ్ చేయటం ఖాయం. అందున ఇక్కడే నీ ఎదుటనే కాబోయే ఫారెన్ రిటర్న్డ్ డాక్టర్ సుధాకర్ అంటే మజాక అనుకున్నావేమో. ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అన్నాడు. జమీందార్ గారు నవ్వుతూ అనునయంగా, పోయిరామ్మా, బావకి కోపం తెప్పించొచ్చా, తప్పు కదూ అన్నారు. మైత్రేయి టాంగా ఎక్కుతున్న సమయంలో సుధాకర్, కరీం నువ్వు రావక్కర్లేదు, ఇక్కడే ఉండిపో అన్నాడు. రాని బావా అంది మైత్రేయి ఆత్రంగా. ఆమె గొంతు తడబడింది. ఎందుకతడు? ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక మనసులోని అలజడిని అణుచుకొని తల వంచి కూర్చుంది. సుధాకర్ పక్కగా కూర్చుని కొరడా విదిలించేటప్పటికి గుర్రాలు అతిరయంగా ముందుకు కదిలాయి, టకటక మోత చేసుకుంటూ. తనను ఆనుకుని కూర్చుని దీర్ఘంగా బాట వంకే చూస్తున్న భావన చూస్తూ ఉంటే మనసు కలత చెందింది. ఇలా తనను ఒంటరిగా తీసుకువెళ్లటంలో అతడిలో నిగూఢభావం మరేమీ లేదు కదా. ఒక్కొక్క క్షణంలో అనిపిస్తూ ఉంటుంది మైత్రేయికి తననెవరో మోసం చేస్తున్నారని, తనను ఏదో తెలియని అగాధంలోకి తోసేస్తున్నారని. సారథ? కాదు, అసలు సారథి అలాంటి పని చేశాడా అనిపించింది. తన తండ్రి చెప్పాడని గుడ్డిగా నమ్మి సారథిని ద్వేషించడం తప్ప తనకు నిజానిజాలు తెలియవు. కానీ తండ్రికి తనతో అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే ఉంది. సారథిని అల్లుడిగా స్వీకరించేందుకు నిర్ణయించుకున్న ఆయన ఎంత నిజం కాకపోతే అంతగా అతన్ని ద్వేషిస్తాడు. ఒకవేళ ఆయన కూడా తనలాగానే ఎవరైనా చెప్పిన మాటలు విని నమ్మలేదు కదా. ఏమో, ఏది ఏమైనా సత్యాసత్యాల నిర్ధారణకు ఈ రోజున కుసుమలేదు. ఇంటికొచ్చిన సారథికి మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండానే తలుపులు బంధించి ఇంటి నుండి వెళ్ళగొట్టింది తను. ఆలోచిస్తూ ఉంటే తల బద్దలవుతోంది. సాఫీగా స్వర్గ సౌఖ్యాలతో తేలిపోతూ గడిచిపోవలసిన జీవితం ఎందుకు దుర్భర క్షోభను అనుభవించాలి? తను పొరపాటు చేసిందేమో అనిపిస్తోంది. ఇటువంటి విషయాల్లో 3వ వ్యక్తి చెప్పిన మాట విని జీవితాన్ని దుర్భరం చేసుకునే దానికంటే అసలు వ్యక్తి ఎదుట నిలబడి ప్రశ్నిస్తే ఉత్తమంగా ఉంటుందేమో. కావచ్చు, కానీ అతడు మాత్రం నిజం చెప్తాడనే నమ్మకం ఏమిటి?
అతడు తనకు కూడా అబద్ధం చెప్తాడా? అంత నీచానికి దిగజారాడా? ఏం కుసుమకు అన్యాయం చేసిన దానికంటే పరాయి కులస్తురాలి వెంటబడి తిరగటం కన్నా అబద్ధం ఆడటం నీచమా? మైత్రేయి తల తిరిగిపోయింది. ఓ నామాయి, ఏమో పరధ్యానం, ముందుకు చూడు, ఎవరొస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో చూసావా? ఆ ఎగిరిపోతున్న జుట్టు, తేలిపోతున్న అడుగులు, పిచ్చి పిచ్చి చేష్టలకు ఎవరు తనలేదు కదా? పెద్ద పెట్టిన నవ్వసాగాడు సుధాకర్. ఎవరొస్తున్నారు? అంది మైత్రేయి అప్రయత్నంగా. ఎవరా? మన ఊరి హీరో గారు లక్ష్మి కొంప నుంచి తిరిగి వస్తున్నాడు, చూడేం చేస్తాను అంటూ గుర్రాల మీద చెళ్ళుమనిపించాడు. సారథిని చూసి ఉలిక్కిపడింది మైత్రేయి. బండి వేగంతో డొంకలోని దుమ్ము మేఘాలను సృష్టించింది. మైత్రేయి ముఖం పాలిపోయింది, శిలాప్రతిమలా కొయ్యబారిపోయింది. ఏమిటి బావ ఉద్దేశం? టాంగాను అంత త్వరగా పోనిస్తున్నాడు, ఆయన మీదుగా పోనివ్వడు కదా? బావా! పెద్దగా అరిచింది మనిషి ఊగిపోతూ. టాంగా వేగానికి ఆమె కదిలిపోసాగింది. భయంతో పక్కనున్న ఇనప ఊచన పట్టుకుంది. ఆగు మైత్రేయి, ఒక్క క్షణం ఆగు, నీకొక తమాషా చూపిస్తాను అన్నాడు టాంగా వేగాన్ని ఏమాత్రం తగ్గించడానికి ప్రయత్నించకుండానే. మైత్రేయికి కంటి వెంట నీరు గిర్రును తిరిగింది. చటుక్కున్న చీర చెంగును ముఖాన కప్పుకుంది. సుధాకర్ మైత్రేయికి దగ్గరగా జరిగాడు. ఆమె నడుం చుట్టూ చెయ్యి పోనిచ్చి ఆమె ఎంత గింజుకుంటున్నా వినకుండా మరింత దగ్గరకు లాక్కోసాగాడు. బావా! కోపంగా అరిచింది మైత్రేయి. చిన్న తమాషా మైత్రేయి అంటూనే కొద్ది అడుగుల ముందొస్తున్న సారథిని చూస్తూనే మరింత హుషారుగా కొరడాను చెళ్ళుమనిపించి క్షణంలో సారథిని దాటాడు సుధాకర్. ఆ బండి వేగానికి తూలి పడబోయి దుమ్ముతో నిండిన కళ్లను నలుపుకుంటున్న సారథిని వెనుతిరిగి చూస్తూ పెద్ద పెట్టున నవ్వసాగాడు సుధాకర్. చూడు మైత్రేయి, అటు చూడు అన్నాడు ఆమె నడుం చుట్టూ చెయ్యి తీసేస్తూ. మైత్రేయి నోటి వెంట మాట పెగల్లేదు. సారథిని హేళన చేయటం వలన బావకు ఒరిగేదేమిటి? అతడంటే బావకు ఎందుకంత ద్వేషం? కాలువ ఒడ్డున దాదాపు మైలు దూరం వెళ్లేటంతవరకు మౌనంగా కూర్చుండిపోయారు ఇద్దరు. కావాలని సాధ్యమైనంత దూరంగా కూర్చుంది మైత్రేయి. నడుం చుట్టూ బావ బలంగా చేతులు వేసిన చోట తేళ్లు జర్రులు పాకుతున్నట్లు అనిపించింది. సారథి ముందు అలా ప్రవర్తించడంలో అతడి ఉద్దేశం ఏంటి? సారథిలో తన మీద ఎలాంటి భావాలు ఏర్పడతాయి? ఆమె తల సిగ్గుతో కుంగిపోయింది. చిచ్చి, ఎలాంటి సంఘటన జరిగింది? కుంచుకుపోయింది. ఓ డియర్ మై, ఆలోచన భంగిమలో నీ అందం అజంతా శిల్పానికి కూడా దిగుటు రాదు కదా. ఆహా, నేను కవిని కాదు, ఐఎమ్ నాట్ ఏ పోయెట్. అదర్వైజ్ లేకపోతేనా నీ మీద, నీ అందం మీద ఒక గ్రంథం రాసి పారేసేవాణ్ణి. నవ్వుతూ లేచి నిలబడి అంటున్న సుధాకర్ను చూసి ఉలిక్కిపడి తలెత్తింది. ఇక్కడ ఆపావేంటి టాంగాని? పొద్దుపోతున్నది కదా, ఇంటికి వెళ్ళిపోదాం. ఓ, నువ్వు నా పక్కనుండగా చీకటేమిటిమై? నో డార్క్నెస్ ఎట్ ఆల్, అంతా వెన్నెలే, నువ్వే ఒక చంద్రబింబం. ఓహ్, ఏమీ రాదనుకున్న నాకే కవిత్వం వచ్చేస్తోంది. సర్టెన్లీ, నువ్వు నా వెంట 4 రోజులు తిరిగావంటే 1000 పేజీల ఉద్గ్రంథం రాసేస్తాను. 1000 పేజెస్, నో డౌట్. అతడి ధోరణికి విసుక్కుంటూ నూదురు చిట్లించి వెళ్ళిపోదాం పదబావా, చాలా దూరం వచ్చాం అంది గంభీరంగా. ఓ నామై, నా హృదయం వెనక్కు రానని మొరాయిస్తుంది. ఐ కాంట్ కమ్ బ్యాక్, నేను వెనక్కి రాలేను. ఈ దృశ్యాలను, ఈ అందాన్ని ఇంత త్వరలోనే వదిలేసి రమ్మంటే ఎలా రాగలను? అసలు ఎలా వెళ్ళబుద్ధి పుడుతుంది? నో నో, ఐ కాంట్ లీవ్ దిస్ ప్లేస్ అంటూనే టాంగా దిగి కాలు ఒడ్డు మీదుగా ముందుకు నడిచి నీటి పక్కగా రాయి ఉంటే దాని మీద కూర్చున్నాడు. నువ్వు కూడా రారాదామాయి, కాసేపు హాయిగా కూర్చుని మాటలు చెప్పుకుందాము. బై ది బై, నీతో కొంచెం మాట్లాడాలి. ఇంత ఒంటరిగా మాట్లాడవలసిన విషయం ఏదో నీకు వేరే చెప్పక్కర్లేదు కదా. అదే మన లవ్ అఫైర్. ఐఎమ్ సారీ, ఆ ప్రశ్న ఇప్పుడెందుకు వస్తుంది? ముఖ్యమైన ప్రశ్న ఒకటి అడగాలి. పెళ్ళి తర్వాత మన ఫారిన్ ట్రిప్పా, లేక ఫారిన్ ట్రిప్ తర్వాత మన పెళ్ళా? ఒక్క మాటలో తేల్చేయాలి, ఓన్లీ 1 వర్డ్ అన్నాడు. మైత్రేయి గుండెల భయంతో దడదడలాడాయి. ఒంటరిగా తీసుకొచ్చి ఇలాంటి సంభాషణ ఏదో తెస్తాడని భయపడుతూనే ఉంది. ఆ విషయాల తర్వాత బాబా, ముందు వెళ్దాం పదా అంది. నో నో, లాభం లేదు మైత్రేయి, నువ్వు దీనికి సమాధానం చెప్పకపోతే నేను రానే రాను. ఐ వోంట్ కమ్ అని కళ్ళు మూసుకొని కాళ్ళలోకి సాగాడు. ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. సరే అలాగే కూర్చో అంటూనే జోడు గుర్రాల పగ్గాలను చేతుల్లోకి తీసుకుని అక్కడే ఉన్న కొరడాతో చెళ్ళు మనిపించింది. క్షణాల మీద టాంగా టకటక మోత చేసుకుంటూ పోసాగింది. అది ఊహించని సుధాకర్ టాంగా మోతకు కళ్ళు తెరిచి ఉలిక్కిపడి లేచి నిలబడి మాయ్, ఓ మాయ్ అని పెద్దగా అరవసాగాడు. అతడి పిలుపులు వినపడుతున్నా కూడా లెక్క చేయకుండానే
గుర్రాల్ని కొరడతో కొట్టసాగింది. తర్వాత 5 నిమిషాలకు కాలువ అవతల నుండి ఊళ్ళోకి పోయే మట్టి బాటకు టాంగాను మళ్లించి ఊరి వైపుకు పోనివసాగింది. ఊరి మొదట్లో గుడిసెల మధ్యగా టాంగా పోతున్నప్పుడు నలుగురు మోసుకు వెళ్తూ కనపడిన శవం లక్ష్మి ముసలి తండ్రిదని మైత్రేయికి తెలియదు. అలా తెలుసుంటే సారథి మీద అంతగా అపోహ చెందేదే కాదు. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.